Good morning, everyone. Good morning, all. Welcome to this very important session. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ సెషన్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఆ సెషన్ ఏంటి అంటే హౌ టు హ్యాండిల్ ది అబ్జెక్షన్స్. అంటే జనరల్ గా మనం ఫీల్డ్ లోకి వెళ్తాం, ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్తాం. సో వెళ్ళినప్పుడు మనకు కొన్ని జనరల్ అబ్జెక్షన్స్ వస్తాయి. వాళ్ళు ఎలాంటి అబ్జెక్షన్స్ ని వాళ్ళు రైజ్ చేస్తారు, సో వాటిని మనం ఎలా రిసీవ్ చేసుకుని ఎలా వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాలి లేదా హ్యాండిల్ చేయాలి అని ఒక మంచి టాపిక్ అన్నమాట. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఎవరైనా ప్లాన్ చెప్తారు లేదంటే వేరే సబ్ సిస్టమ్ గురించి మాట్లాడచ్చు, బట్ ఈ అబ్జెక్షన్స్ ని హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం వెళ్ళే ప్రాస్పెక్ట్ కి అంత అవగాహన ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కానీ లేదంటే ఈ బిజినెస్ మన యొక్క కంపెనీ గురించి కానీ అంత అవగాహన ఉండకపోవడం వల్ల వాళ్ళకి దిట్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. సో అది లేకపోవడం వల్ల కొన్ని జనరల్ అబ్జెక్షన్స్ వాళ్ళు రైజ్ చేస్తారు. సో దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకే, సో ఎవరైతే ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారో, సో మనం ఒక ప్రాసెస్ లో వెళ్తున్నాం. సో ఫస్ట్ ప్లాన్ చెప్తున్నాం, తర్వాత 7 మిస్టేక్స్ చెప్తాం, 7 స్టెప్స్ చెప్తాం హౌ టు గెట్ సక్సెస్ అని. బట్ దిస్ ఈస్ కంటిన్యూషన్ టు ది ప్రీవియస్ సెషన్స్. సో హౌ టు హ్యాండిల్ ది అబ్జెక్షన్స్, దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ అది స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఓకే. సో గుడ్ మార్నింగ్. సో ఇవాళ మనం ఒక వెస్టేజ్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్స్ లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ. సో చేంజెస్ ఇక్కడ నుంచే మనకు మొదలవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్ గా నేను మీకు ఇంతకుముందు డిస్కస్ నిన్న మొన్న చెప్పలేదు. సో మనం ఆల్రెడీ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మనం ఆల్రెడీ ఫేస్బుక్ లో ఉన్నాం. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్ లో కూడా ఉన్నాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఫస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ వాళ్ళందరికీ, అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. నిన్న మనం చేసిన సెషన్స్ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో తెలియని వాళ్ళు ప్లాన్ అయితే చేయలేకపోయాం, అప్పుడు ఆ రోజు నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో దాన్ని నేను అప్లోడ్ చేయలేదు మనం. బట్ మిస్టేక్స్ కానీ 7 స్టెప్స్ కానీ మనం ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే రెగ్యులర్ గా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో దెన్ విల్ స్టార్ట్ అవర్ సెషన్ అండి. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జెక్షన్స్ అంటే ఏంటి? జనరల్ గా మనం ఏమనుకుంటామంటే అబ్జెక్షన్ అనగానే మనకు వాళ్ళు నో చెప్పేశారు అనుకుంటాం. ఓకే, సో అది కాదండి. ఇక్కడ అబ్జెక్షన్ అనేది ఏంటంటే అన్ అబ్జెక్షన్ ఈజ్ నాట్ ఎ రిజెక్షన్ అండి. ఓకే, అది రిజెక్షన్ అని మనం అనుకోకూడదు. ఇట్స్ ఎ సింపుల్లీ రిక్వెస్ట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తెలుసుకోవడానికి, వాళ్ళు మోర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోవడానికి ఒక రిక్వెస్ట్ లాంటిది మనం. అంతకు తప్ప దీన్ని మనం నో అనిగా మనం ఎప్పుడు రిజెక్షన్ గా ఫీల్ అవ్వకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏం చెప్తున్నాం, ట్రీట్ అబ్జెక్షన్స్ యాజ్ రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. సో మనం వాటిని రిక్వెస్ట్ గా ట్రీట్ చేయాలి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్, సపోజ్ నేను ఒక డౌట్ అడిగాను మిమ్మల్ని, సో ఈ కంపెనీ ఎప్పుడు వచ్చింది, సో స్టాండర్డ్ అయినా, దీస్ ఆర్ ఆల్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఒక రిక్వెస్ట్ ని తెలుసుకోవాలి అనే అవగాహనతో వాళ్ళు మనకి ఆ క్వశ్చన్ రైజ్ చేస్తారు. సో దాన్ని మనం నెగిటివ్ గా ఎప్పుడు తీసుకోకూడదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గా వచ్చే 16 కామన్ అబ్జెక్షన్స్ ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో, ఎస్పెషల్లీ వెస్టేజ్ లో మనకు వచ్చే అబ్జెక్షన్స్ ఏమేమి ఉంటాయి, వాటి గురించి మనం ఫస్ట్ డిస్కస్. నేను ఫస్ట్ మీకు ఎలాబరేట్ చేస్తాను. ఫస్ట్ 1 by 1 చెప్తాను, తర్వాత మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారండి, ఎవరైనా అడగంగానే మనం వెళ్ళి చెప్పంగానే ఐ డోంట్ హ్యావ్ టైం అంటారు. తర్వాత ఐ డోంట్ హ్యావ్ మనీ అంటారు, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర టైం లేదు. తర్వాత ఈజ్ దిస్ ది సేమ్ ఓల్డ్ చైన్ సిస్టమా లేదా పిరమిడ్ స్కీమా అనే వాటి గురించి డిస్కస్ చేస్తారు. దెన్ లేడీ అయితే హస్బెండ్ అని, హస్బెండ్ అయితే వైఫ్ అని, నేను మా వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు చెప్తానని అంటారు. తర్వాత మీరు ఎంత సంపాదిస్తున్నారు అని అడుగుతారు. ఓకే, దెన్ నాకు సేల్స్ మీద అంత పట్టు లేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు సేల్స్ మీద అని చెప్తాను. ఓకే, దెన్
నాకు చాలా మంది అసలు తెలియదండి, నాకు పెద్ద సర్కిల్ లేదు, నేను ఈ బిజినెస్ లో ఎక్కువ రోజులు చేయలేను అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. ఓకే, దెన్ కొంతమంది ఏమంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఇంత ముందు ఈ సిస్టమ్ ని ట్రై చేశారు, ఓకే సో అని చెప్తారు. నెక్స్ట్ కంటిన్యూషన్ లో 9th అబ్జెక్షన్ ఏమవుతుందండి, ఓన్లీ పైన ఉన్న వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు, కింద ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదించరు అనేటువంటి ఒక అబ్జెక్షన్ వాళ్ళు రైజ్ చేస్తారు. తర్వాత నాకు మంచి జాబ్ ఉంది కదా, నేను ఎందుకు చేయాలి, నాకేం అవసరం లేదు, నాకు మంచి ఇన్కమ్ వస్తుంది, మంత్లీ శాలరీ వస్తుంది, సో నాకు ఈ జాబ్, నాకు ఈ బిజినెస్ చేయాల్సినంత అవసరం లేదు, ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ గుడ్ జాబ్ అంట. దెన్ నేను ఐ డోంట్ వాంట్ టు బాదర్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, నేను వీళ్ళెవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎవరిని కానీ అనే చెప్పేసి ఒక డైలాగ్ చెప్తారు, రిజెక్షన్ చెప్తారు. ఓకే, ఓకే నెక్స్ట్ ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ మీ, అంటే ఇది నాకు మ్యాచ్ అయ్యేది, అంటే నాకు సంబంధించింది కాదు, నేను చేయగలిగింది కాదు అనే ఒక అబ్జెక్షన్ ని వాళ్ళు రైజ్ చేస్తారు. దెన్ మీ ప్రొడక్ట్స్ చాలా ఖరీదుగా ఉన్నాయి, చాలా కాస్ట్లీగా ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయని చెప్పి ఒక అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. దెన్ నేను చాలా హెల్తీగా ఉన్నాను కదా, సో మీ ప్రొడక్ట్స్ ని నేను ఎందుకు తీసుకోవాలి, ఎందుకు వాడాలి, ఎందుకు తినాలి అనేటువంటి ఒక అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. దెన్ వాట్ ఈస్ ద గ్యారంటీ ఆఫ్ కంపెనీ స్టెబిలిటీ ఆర్ మై గ్రోత్, సో కంపెనీ స్టాండర్డ్ ఏంటి, స్టెబిలిటీ ఎంత మటుకు ఇది గ్యారంటీగా ఉంటది మార్కెట్ లో, ఎంత మటుకు ఇది గ్రోత్ సాధిస్తుంది, సో ఇది కంపెనీ నమ్మదగ్గ కంపెనీ ఏనా అనే ఒక అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. దెన్ లాస్ట్ వన్, సపోజ్ మేము మీ ప్రోడక్ట్స్ కంటే ఆన్లైన్ లో తక్కువ దొరికితే ఏంటి, వాట్ ఇఫ్ ఐ గెట్ ప్రోడక్ట్స్ అట్ లెస్సర్ రేట్ ఆన్లైన్, ఆన్లైన్ నాకు లెస్సర్ రేట్ లో దొరికితే ఏంటి అన్నట్టుగా అడుగుతారు. సో జనరల్ గా గుర్తుపెట్టుకోండి, మీకు ఈ 16 అబ్జెక్షన్స్ తప్ప జనరల్ గా మెజారిటీ వేరే అబ్జెక్షన్స్ రావండి, ఇవి ఆల్రెడీ స్టడీ చేసినవే, సో దాని ద్వారా తయారు చేసిందే ఇది. కాబట్టి 16 అబ్జెక్షన్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా మనం దాన్ని ప్రాస్పెక్ట్ దగ్గర మనం హ్యాండిల్ చేయగలిగితే మనం దాన్ని మనం పాజిటివ్ గా చేయగలుగుతాము అని చెప్పి మనం ఒకటి డిస్కస్ చేస్తాం. దాంట్లో దీన్ని 5 కేటగిరీలుగా 5 రీజన్స్ కింద మనం డివైడ్ చేస్తాం. అంటే 16 అబ్జెక్షన్స్ ని ఒక 5 మెయిన్ రీజన్స్ లో ఇది 5 రీజన్స్ లోనే వాళ్ళ యొక్క 16 అబ్జెక్షన్స్ మనకు కవర్ అయిపోతాయి. సో ఏమేమి ఆ రీజన్స్, బిగ్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళకి ప్రాస్పెక్ట్ కి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఆ యొక్క నాలెడ్జ్ లేకపోవడం వల్ల. సో ఆ నాలెడ్జ్ లో ఏమేమి వస్తాయి అబ్జెక్షన్స్ మనం చూద్దాం తర్వాత. సో ల్యాక్ ఆఫ్ రీపర్చేజ్ అండి, సో రీపర్చేజ్ గురించి వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఎటువంటి అబ్జెక్షన్స్ వాళ్ళు రైజ్ చేస్తారు. దెన్ వాళ్ళు మీటింగ్స్ కి అటెండ్ అవ్వకపోవడం వల్ల ఎటువంటి అబ్జెక్షన్స్ వస్తాయి. దెన్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద వాళ్ళకి ఆ నమ్మకం, ట్రస్ట్ లేకపోవడం వల్ల ఎటువంటి అబ్జెక్షన్స్ వస్తాయి, నాలెడ్జ్, ట్రస్ట్ ఇవి లేకపోవడం వల్ల. దెన్ ఫైనల్ వన్, ల్యాక్ ఆఫ్ డూప్లికేషన్, అసలు వాట్ ఈస్ డూప్లికేషన్ అనేది వాళ్ళకి తెలియదు కదా, సో ఆ డూప్లికేషన్ ఏం చేస్తే డూప్లికేషన్ కరెక్ట్ గా జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల దాంట్లో కొన్ని మనకు అబ్జెక్షన్స్ రైజ్ అవుతాయి. సో ఈ 5 బిగ్ రీజన్స్ లోనే మొత్తం ఆ 16 అబ్జెక్షన్స్ మనకు కవర్ అయిపోతాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ రీజన్ కి వెళ్దాం. ఫస్ట్ రీజన్ ఏంటండి, అసలు నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్స్ ని దీంట్లో మనం వస్తున్నాయని చూద్దాం. ఫస్ట్ ఏం చెప్తున్నారండి, ఐఎమ్ హెల్దీ, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను కదా, వై షుడ్ ఐ ఈట్ యువర్ ప్రోడక్ట్స్, సో మేము ఈ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి అంటే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పాలంటే, అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ఫర్ హెల్దీ పీపుల్ టు ఇంప్రూవ్ దేర్ లైఫ్ స్టైల్. సో వాళ్ళకి ఏం చెప్పాలి, బాబు మా ప్రోడక్ట్స్ అనేవి హెల్దీ పీపుల్ కోసమే వాడుతున్నారు, అండ్ వాళ్ళు లైఫ్ స్టైల్ ని బెటర్ చేసుకుంటారు, ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఇంకా బెటర్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు అనే విషయాన్ని మనం వాళ్ళకి చెప్పాలి. ఇవి ఎక్కడ తెలుస్తాయి, వాళ్ళని ఒక CNTకి అటెండ్ చేయడం, లేదంటే ఇంకొక పెద్ద మీటింగ్స్ కి ఏదైనా అటెండ్ చేస్తే దాంట్లో మన యొక్క ప్రోడక్ట్స్ గురించి, ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ గురించి వాళ్ళు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళకి మన ప్రోడక్ట్స్ గురించి అర్థం అవుతుంది. సో 100% ఆ తర్వాత వాళ్ళు ప్రోడక్ట్స్, ఈ అబ్జెక్షన్ అనేది మీకు ఎటువంటి పరిస్థితుల్లో రైజ్ కాదు. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తున్నారండి, ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ గుడ్ జాబ్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదేదో దిస్ బిజినెస్ కెన్ బి డన్ పార్ట్ టైం ఇనిషియల్ అండ్ లేటర్ టు బిల్డ్, ఇది చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను ఉద్యోగం వదిలేసి వచ్చి నేను ఈ బిజినెస్ చేయాలేమో, సో నేను ఉద్యోగం వదిలేస్తే నాకున్నటువంటి ఆదరణ మనకున్నటువంటి బేస్ పోతుందేమో అనే ఒక ఆ మైండ్ సెట్ లో ఉంటారు.
సో ఎందుకు వాళ్ళకి ఆ నాలెడ్జ్ తెలియదు కదా. ఏ నాలెడ్జ్ తెలియదు? ఈ బిజినెస్ ని పార్ట్ టైం గా కూడా చేయొచ్చు. సో ఇనిషియల్ గా మీరు జాబ్ చేసుకుంటూ డైలీ ఒక 2-3 అవర్స్ మీరు స్పెండ్ చేస్తే లేటర్ మీరు ఒకసారి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నప్పుడు మీరు ఈ జాబ్ ను వదిలేసి ఒక మంచి హ్యూజ్ బిజినెస్ ని మీరు ఇక్కడ బిల్డ్ చేయొచ్చు ఫుల్ టైమ్ గా. ఇది ఎందుకు వచ్చింది అబ్జెక్షన్ అంటే అతనికి నాలెడ్జ్ తెలియకపోవడం వల్ల. సో దాన్ని మనం వాళ్ళకి చెప్పాలి. ఓకే, సో థర్డ్ వన్ ఏం చెప్తున్నామండి? ఐ డోంట్ నో మెనీ పీపుల్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా మందిని తీసుకొచ్చేసి లెఫ్ట్ వేసుకో రైట్ వేసుకో ఇలాంటి స్కీములు ఏమో, ఇలాంటి సిస్టమ్ ఏమో వీళ్ళు, సో ఇలాంటి దాంట్లో మేము చేర్చేయాలేమో, వందలు తీసుకొచ్చేసి ఇది ఒక మందలాగా తీసుకొచ్చి చేసేయాలేమో అనే ఒక మైండ్ సెట్ లో వాళ్ళు ఉంటారు. కానీ అది తెలియదు వాళ్ళకి. ఇక్కడ మనకు కావాల్సింది 6 మంచి లీడర్స్ అండి. మంచి లీడర్స్ 6. దానివల్ల మంచి లీడర్షిప్ డెవలప్ అవుతుంది. ఇది ఒక లీడర్షిప్ బిజినెస్ అని వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ 6 లీడర్స్ వల్ల వాళ్ళ యొక్క లైఫ్ అనేది మారిపోతుంది. ఈ విషయాన్ని చెప్పాలి. ఎందుకు తెలియదు కదా, ఆ నాలెడ్జ్ లేదు అతనికి. ఏమని ఇక్కడ 6 కావాలి, 6 మంచి లీడర్స్ కావాలి, వీళ్ళ వల్లే మనకు బిజినెస్ డెవలప్ అవుతుంది అనే అవగాహన లేకపోవడం వల్ల, నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇటువంటి అబ్జెక్షన్స్ రైజ్ అవుతున్నాయి. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లో ఏమొస్తున్నాయండి? హెల్దీగా ఉన్నాను, ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలని అడుగుతున్నారు. నాకు మంచి ఒక జాబ్ ఉందని వచ్చింది, తర్వాత నాకు చాలా మంది తెలియదు. ఇన్ని అబ్జెక్షన్స్ ఈ 3 మనకి ఇక్కడ కవర్ అయ్యి దీని ద్వారా మనం వాళ్ళని ప్రాస్పెక్ట్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ల్యాక్ ఆఫ్ రీపర్చేస్. సో రీపర్చేస్ గురించి తెలియకపోతే ఎలాంటి అబ్జెక్షన్స్ వస్తాయి? ఫస్ట్ వన్, ఐ డోంట్ హ్యావ్ మనీ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఏదో వేలకు వేలు డబ్బులు పెట్టేయాలి, లక్షలు పెట్టేయాలి, ఇక్కడ డబ్బులు పెట్టేసి కొనేసుకోవాలేమో అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీ హ్యావ్ ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ యువర్ అఫోర్డబిలిటీ. మీ యొక్క అఫోర్డ్నెస్ అంటే మీరు ఎంతైతే పెట్టగలరో, మీకు స్తోమత అంటారు దాన్ని, మీకు ఎంతైతే కెపాసిటీ ఉందో అంతే ఇక్కడ ప్రోడక్ట్స్ ఉంటాయి, అఫోర్డబుల్ గానే ఉంటాయి. అండ్ నీడ్ టు రీప్లేస్ వాట్ యూఆర్ యూజింగ్ ఆల్రెడీ. అంతే కదండి, మనం ఏదైతే రోజువారీ వాడుతున్నామో వాటిని జస్ట్ రీప్లేస్ చేస్తున్నాం అంతే. ప్రతిదీ రీప్లేస్ చేయాల్సిందే. పేస్ట్ వాడతాం, మనం ప్రతి నెల పేస్ట్ కొనుక్కోవాల్సిందే. సబ్బులు వాడతాం, సబ్బులు కొనుక్కోవాల్సిందే. ఇవన్నీ రీప్లేస్ చేసేవి మనం ఆల్రెడీ ఇంట్లో. సో వీటిని వాళ్ళు ఏమనుకుంటున్నారు? కొత్తగా ఏదైనా కొనాలేమో మేము, సో దాని వల్ల మాకు ఇబ్బంది అవుతుందేమో అనే మైండ్ సెట్ లో వాళ్ళు ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. ఒకసారి మ్యూట్ చేసి, ఎవరి దగ్గర సౌండ్ వస్తుంది ఒకసారి. ఓకే, సారీ అండి. సో ఓకే, సో వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే ఇవన్నీ అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటాయి. అండ్ రోజువారీ మనం నిత్యావసరంగా వాడుకునే వస్తువులు, పొద్దున్న లేస్తే వాడే వస్తువులే, వాటిని మనం కొత్తగా ఏమి అడిషనల్ అమౌంట్ పెట్టి కొనక్కర్లేదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళకు ఆ రీపర్చేజ్ గురించి చెప్పాలి, ఆ రీపర్చేజ్ లో వచ్చే బెనిఫిట్స్ గురించి చెప్పాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఈ యొక్క అబ్జెక్షన్ మనం వాళ్ళ మైండ్ లోంచి తీసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ రీపర్చేజ్ ఏమొస్తుంది? మీ ప్రొడక్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అంటారు. నేను చాలా రీసెంట్ నిన్న మొన్ననో ఎవరో వైఫ్ తో మాట్లాడుతుంటే విన్నా నేను, మీ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్లీ అండి, బాగానే ఉన్నాయి కానీ బట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన దగ్గర ఆ ప్రొడక్ట్స్ గురించి సిఎన్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాటి యొక్క వాల్యూ, వాటి యొక్క క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మనము ఫస్ట్ టైం కొన్నప్పుడు రిటైల్ ప్రాఫిట్ ఇస్తున్నాం 10 to 20%, తర్వాత రీపర్చేజ్ చేస్తే అడిషనల్ గా 10% ఇస్తున్నాం. ఇలా కంటిన్యూగా చేసుకుంటూ పోతే 4th మంత్ తర్వాత 5th మంత్ తర్వాత 5th మంత్ లో మనం ఇది ఇస్తున్నాం, మన కన్సిస్టెన్సీ ఇస్తున్నాం. సో ఇవన్నీ వాళ్ళకి తెలియాలి కదా. సో ఆ రీపర్చేజ్ లో మనకి 50% కి ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి అనేది వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, రీపర్చేజ్ చేస్తే వస్తాయని అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి అబ్జెక్షన్స్ వస్తాయి. సో వాళ్ళకి మనం చెప్పాలి, మీరు ఇలా చేస్తే మీకు ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి, దానివల్ల మీకు ఇంత అమౌంట్ మిగులుతుంది. మీకు 3000 రూపాయలు పెట్టి కొంటున్నారు, 5వ నెల వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ మీకు 100% వోచర్ మీకు వస్తుంది. 3000 రూపాయల సామాన్లు మీకు ఫ్రీగా దొరికిపోతున్నాయి 2500 పెట్టి. సో ఆల్మోస్ట్ మీకు 50 to 55% డిస్కౌంట్ మీకు దొరుకుతుంది. మరి బయట ఇవన్నీ రావు కదా, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సో మనం అది వాళ్ళకి చెప్పాలి, రీపర్చేజ్ గురించి చెప్పాలి. మన యొక్క సిఎన్టీలో వాళ్ళకి సిఎన్టీ సెషన్ లో ఈ ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్స్ వాళ్ళకి చెప్పాలి. సిఎన్టీలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా మనం, ఏదేది చేస్తే ఎంతెంత అమౌంట్ దొరుకుతుంది, ఎంతెంత బెనిఫిట్స్ వస్తాయి, ఇవన్నీ సిఎన్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అది వాళ్ళకి చెప్పాలి మనం. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్, నేను ఆన్లైన్ లో లెస్సర్ రేట్ లో దొరుకుతాయి కదా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో వాటిలో దొరుకుతాయి కదా మాకు, సో మేము ఎందుకు తీసుకోవాలి మీ దగ్గర
ఎందుకు మేము చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే సిఎన్సి గురించి చెప్పాలి. ఇందాక మీకు చెప్పాను కన్సిస్టెన్సీ ఆఫర్. సో కన్సిస్టెన్సీలో ఏం చెప్తున్నాం మనం? ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ కొంటే ఆ 5th మంత్ మీకు 2500 రూపీస్ వోచర్ వస్తుంది 100 టీవీ కొంటే. అంటే ప్రతి నెల వచ్చే డిస్కౌంట్, క్యాష్ బ్యాక్లు ప్లస్ 5th మంత్ లో వచ్చే వోచరు ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే ఆల్మోస్ట్ 60% మీకు డిస్కౌంట్ దొరుకుతుంది. ఎక్కడ 3000 రూపీస్ అండి, ఎక్కడ 60% మీకు చేస్తే 1200 రూపాయలకి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. మరి బయట దొరుకుతాయి ఇవన్నీ. సో వాళ్ళకి తెలియదు రీపర్చేజ్ గురించి, ల్యాక్ ఆఫ్ రీపర్చేజ్ నాలెడ్జ్. ఆ రీపర్చేజ్ గురించి వాళ్ళకి అవగాహన లేదు. సో అది మనం వాళ్ళకి చెప్పాలి. కన్సిస్టెన్సీలో ఇవన్నీ వస్తాయి. మీకు బయట కన్సిస్టెన్సీ ఏంటి, మీరు 10 సంవత్సరాలు కొన్నా వాడు మీకు 10 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడు. బట్ ఇక్కడ 60% డిస్కౌంట్ మీకు దొరుకుతుంది. అంటే 3000 రూపీస్ ప్రోడక్ట్ ని మీరు 1800 రూపాయలు తగ్గించుకొని 1200 రూపాయలకి మీరు కొనుక్కుంటున్నారు. మరి ఇంత బెనిఫిట్స్ బయట దొరుకుతాయా? వేరే ఆన్లైన్ లో దొరుకుతాయా? వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉంటే మహా అయితే 5%, 10% ఇస్తారు. బట్ 60% ఇస్తారా? మరి కంపేర్ చేస్తే మనం ఎంత చీప్ ప్రోడక్ట్స్ ఇవి. సో ఇది వాళ్ళకి అవగాహన మనం క్రియేట్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడే చాలా మంది లాగ్ అయిపోతారు. వాళ్ళు ఏమంటారంటే బాగా దొరుకుతున్నాయి కదా, చీప్ గా దొరుకుతున్నాయి కదా, మీ దగ్గర మాకేం దొరుకుతున్నాయి, వీటి వల్లే డ్రాప్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో వాళ్ళకి మనం అవగాహన క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళకి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాస్త ఓపిక్గా. ఓకే రైట్ అండి. నెక్స్ట్ ఇది థర్డ్ వన్, ల్యాక్ ఆఫ్ డోంట్ అటెండ్ మీటింగ్. అటెండ్ అవ్వకపోతే ఏమేమి ఇష్యూస్ వస్తాయి, ఏమేమి అబ్జెక్షన్స్ రైజ్ అవుతాయి? ఫస్ట్ ఏం చెప్తారండి? ఐ డోంట్ హ్యావ్ టైం. సో వాళ్ళకి ఫస్ట్ వచ్చే డైలాగ్ అదే. ఫస్ట్ వాళ్ళు టైం లేదంటారు. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే వెస్టేజ్ యొక్క వాల్యూ చెప్పాలి. వాళ్ళకి తెలియదు కదా, వెస్టేజ్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ టైం మనది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా నా అబ్బాయి ఫోన్లు ఎత్తరు, లేదు నేను చాలా బిజీగా ఉన్నానండి, నా దగ్గర టైం లేదు, నేను అంత ఖాళీగా లేను, నేను ఈ బిజినెస్ ఇదో రకమైనటువంటి అబ్జెక్షన్. సో వాళ్ళకి చెప్పాలి ఫస్ట్ వాల్యూ ఆఫ్ వెస్టేజ్. ఆ వాల్యూ ఆఫ్ వెస్టేజ్ గురించి వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఏంటి వెస్టేజ్ బిజినెస్ ఏంటి, వాళ్ళు ఎలా చేయాలి, మనం ఏ విధంగా చేస్తే ఎటువంటివి దొరుకుతాయి, ఈ బెనిఫిట్స్ కానీ, బిజినెస్ ప్లాన్ కానీ, ప్రొడక్ట్స్ గురించి కానీ, సిఎన్టీ గురించి కానీ, మన దగ్గర ఉన్నటువంటి వేరే ఆఫర్స్ గురించి కానీ, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ క్యూరియాసిటీని వాళ్ళకి మనం క్రియేట్ చేయాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఓకే, అంతేగాని వాళ్ళు ఏదో చెప్పేశారు, మనం అయిపోయింది, రిజెక్ట్ చేశారని చెప్పి మనం వచ్చేయడంగా. ఫస్ట్ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రాపర్ గా. ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి, వెస్టేజ్ అంటే ఇంత గొప్ప కంపెనీ, 17 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉంది. సో ఇవన్నీ వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్ గా వాళ్ళని ఒక మీటింగ్ కి తీసుకొస్తే, మీటింగ్ లో కూర్చుంటే, మీటింగ్ లో అప్లైనర్స్ కానీ, గొప్ప గొప్ప లీడర్స్ కానీ, వాళ్ళ యొక్క సక్సెస్ఫుల్ టెస్టిమోనియల్స్ కానీ ఎప్పుడైతే అవన్నీ తెలుసుకుంటారో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓహో, ఈ బిజినెస్ అనేది చాలా గొప్ప బిజినెస్, ఇది దీంట్లో చాలా డెప్త్ ఉంది, దీని ద్వారా మనం సక్సెస్ అవ్వచ్చు. ఆ టైం లేదన్న వాడు కాస్త టైం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మీ, ఇది నేను చేసే బిజినెస్ కాదు, నాకు ఇది కరెక్ట్ కాదు అనే ఒక అబ్జెక్షన్. సో అండర్స్టాండ్ దేర్ నీడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. వాళ్ళ ఆ నీడ్ వాళ్ళకి ఆ నీడ్ మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఆ రియల్ అబ్జెక్షన్ కి నీడ్ ఏంటి, నాది కాదు అంటున్నాడు కదా. సో ఆ నోకు మీనింగ్ ఏంటి, దేనికోసం నో చెప్తున్నాడు? ప్రొడక్ట్స్ నో చెప్తున్నాడా, బిజినెస్ కి నో చెప్తున్నాడా, లేదంటే ఇంకా వేరే ఏదైనా నో చెప్తున్నాడా? దేనికి నో చెప్తున్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అండర్స్టాండ్ దేర్ నీడ్. ఆ నీడ్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకొని ఏమిటి అసలు అది వాళ్ళకి మనం ఆ క్లారిటీ ఇవ్వగలగాలి. ఎప్పుడైతే మనం ఆ క్లారిటీ ఇస్తామో ఈ అబ్జెక్షన్ అనేది మనం చాలా హ్యాపీగా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో ఇది వాళ్ళకు మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అన్నమాట. నెక్స్ట్, ఐ నీడ్ టు టాక్ టు మై స్పౌస్. అంటే వైఫ్ అయితే హస్బెండ్ అంటాడు, హస్బెండ్ అయితే వైఫ్ అంటాడు. లేదు మనం ఎవరైనా కొంత ఈ 18 years 20 years పిల్లలకి ఎవరికైనా చెప్తే డెఫినెట్ గా వాళ్ళ పేరెంట్స్ అబ్జెక్షన్ చేస్తారు. ఇలాంటి బిజినెస్ కరెక్ట్ కాదు, ఇవి దీంట్లో అంతా ఫేక్ ఉంటది, స్కీమ్ ఉంటది, స్కామ్ ఉంటది, ఇలాంటి చాలా చాలా విషయాలు చెప్తారు. ఫస్ట్ ఒకేలా సపోజ్ నేను ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ స్పౌస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఫస్ట్ వైఫ్ అయితే హస్బెండ్ ఇన్వైట్ చేయండి, హస్బెండ్ అయితే వైఫ్ ని, ఇద్దరిని రమ్మనండి. అండ్ వెస్టేజ్ లో గొప్పతనం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి హ్యాపీగా చేసుకునేటువంటి గొప్ప బిజినెస్ ఇది. ఇవాళ ఉన్నటువంటి గొప్ప గొప్ప అంబాసిడర్స్ అందరూ మీరు చూసుంటారు ఆల్రెడీ. ప్రతి అంబాసిడరు వాళ్ళ యొక్క వైఫ్లతోనే కలిసి ఒక టీమ్ గా పేరై వాళ్ళు నెట్వర్క్ ని బిల్డ్ చేస్తున్నారు. సిద్ధార్థ్ సింగ్, అపర్ణ దేవ్, లేదంటే ఎస్పి బారిల్,
ఇలా చాలా మంది మన దగ్గర ఉన్న అంబాసిడర్స్ అందరూ, ఈవెన్ జితేంద్ర నాయక్ గారు. సో వీళ్ళందరూ వాళ్ళ యొక్క వైఫ్ తోనే బిజినెస్ చేస్తున్నారు. సో ఆ యొక్క వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఇద్దరిని ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. కొన్ని టెస్టిమోనియల్స్ చూపియండి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు, ఎంత సక్సెస్ అవుతున్నారు, ఎంత ఫాస్ట్ గా వాళ్ళు గ్రో అవుతున్నారు. ఇద్దరు కలిసి పనిచేస్తే, ఒకళ్ళు పనిచేస్తే ఎంత డెవలప్మెంట్ ఉంది, ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత డెవలప్మెంట్ ఉంది. ఈ క్లారిటీ ఇవ్వాలి. అంటే మీటింగ్ పిలవాలి కదా వాళ్ళని. మీటింగ్ పిలిస్తేనే వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుంది. సో ఈ మీటింగ్ అటెండ్ అవ్వకపోవడం వల్ల ఈ 3 అబ్జెక్షన్స్ మనకు వాళ్ళకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 4th వన్ ఏం చెప్తున్నామండి? ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ MLM. మీకు MLM గురించి మీకు నాలెడ్జ్ లేకపోవడం, ట్రస్ట్ లేకపోవడం. ఓకే, సో అది ఏ విధంగా? ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారండి? ఫస్ట్ మీరు వెళ్ళి చెప్పంగానే, ఇది ఓల్డ్ చైన్ సిస్టమ్ పిరమిడ్ స్కీమా, సేమా, అలాంటిదేనా, పెద్ద స్కీమ్లా, స్కామ్లా, ఏవేవో జరిగిపోయినాయి కదా, మీరు ఏమన్నా ఎంత మోసం చేసే మార్కెట్ ఎక్కువైపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు కదా MLM మీద, మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద నాలెడ్జ్ లేదు. అందులో మార్కెట్ లో చాలా కంపెనీలు కొన్ని తప్పులు చేస్తున్నాయి. సో ఆ తప్పుల వల్ల వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఏమైనా అయిపోతుందేమో, ఏమైనా జరిగిపోతుందేమో. అది వాళ్ళకి రావడంలో తప్పు లేదు, కానీ మనం దాన్ని హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళకి ఆ సందర్భంలో ఎవరు చెప్పినా ఎటువంటి అపోహ, ఎటువంటి డౌటే వస్తుంది వాళ్ళకి. బట్ మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనం హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సిస్టమ్ లో ఉన్నాం ఆల్రెడీ, మనకు తెలుసు, మనం తెలుసుకుంటున్నాం, ఎన్నో ట్రైనింగ్లు అటెండ్ అయ్యాం. సో వాళ్ళకి అప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ లీగాలిటీ ఏంటి, ఇల్లీగాలిటీ ఏంటి, లీగల్ కంపెనీ ఏంటి, ఇల్లీగల్ కంపెనీ ఏంటి, అది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా ఇల్లీగల్ కంపెనీస్ ఉన్నాయండి. వెస్టేజ్ గురించి చెప్పాలి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ చెప్పాలి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని రెగ్యులరైజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి గొప్ప గొప్ప మార్పులు ఏంటి, ఆ తర్వాత వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, ఎన్ని మంచి కంపెనీలు నిలబడ్డాయి, ఎన్ని కంపెనీలు దాంట్లో సక్సెస్ అవుతున్నాయి, అసలు MLM లో ఎటువంటి బిజినెస్ ఉంటుంది, ఎటువంటి ఇన్కమ్స్ ఉంటాయి, ఎటువంటి జెన్యూనిటీ ఉంటుంది, సర్టిఫికేషన్స్ ఏముంటాయి, ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. సో లీగల్ ఏంటి, సో ఇల్లీగల్ ఏంటి, లీగల్లో మనం ఎక్కడున్నాం, మన కంపెనీ యొక్క స్టాండర్డ్స్ ఏంటి, మనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి మార్కెట్ లో వెస్టేజ్ గురించి, ఇది మనం కాస్త ఓపిక చేసుకొని చెప్పాలి. ఎందుకంటే అతని ద్వారా నెక్స్ట్ వాళ్ళకి కూడా వెళ్తుంది కదా బిజినెస్ అనేది. సో ఆ ఇనిషియల్ గానే మనం ఆ క్లారిటీ ఎప్పుడైతే ఇస్తామో అతను చాలా కాన్ఫిడెంట్ గా బిజినెస్ లోకి వెళ్తాడు. మనం అతన్ని డౌట్ఫుల్ గానే తీసుకెళ్తే అతను ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వలేడు. కాబట్టి మనం చాలా క్లారిటీ ఇవ్వాలి MLM గురించి మనం చెప్పేటప్పుడు. ఎందుకంటే ఆ చెప్తేనే లీగాలిటీలో వచ్చేసరికి మనకు ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ ఏంటి, వాట్ ఈస్ వెస్టేజ్, వెస్టేజ్ గొప్పతనం ఏంటి, 17 years లో మనం ఎంత రీచ్ అయ్యాం, మన టర్న్ ఓవర్ ఏంటి, ఇలా ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేస్తే వాళ్ళకి అబ్జెక్షన్ అనేది మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది, ఇది స్కామ్ ఉన్న కంపెనీ కాదు, చైన్ సిస్టమ్ కాదు, లెఫ్ట్ టు రైట్ సిస్టమ్ కాదు, ఇది గొప్ప బిజినెస్, ఇది ఇక్కడ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తో ఉన్నటువంటి కంపెనీ ఇది అనే అవగాహన వాళ్ళకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలండి? వాట్ ఈస్ ద గ్యారంటీ ఆఫ్ కంపెనీ స్టెబిలిటీ ఆర్ మై గ్రోత్? ఎవరైనా సహజంగానే అడుగుతారు. ఎందుకంటే మనం ఇంటర్వ్యూకి వెళ్తే మనం ఆలోచించామా, కంపెనీ ఇంటర్వ్యూలోకి వెళ్ళామంటే కంపెనీ స్టాండర్డ్ ఏంటి, ఎన్ని రోజుల నుంచి మార్కెట్ లో ఉంది, వీళ్ళ దగ్గర మేనేజ్మెంట్ ఎలా ఉంది, స్ట్రెంగ్త్ ఎలా ఉన్నారు, తర్వాత అట్ ద సేమ్ టైం కంపెనీ మార్కెట్ లో ఎటువంటి గుడ్ విల్ ఉంది, ఎంప్లాయీస్ కి బాగానే చూసుకుంటారా లేదా, ఎవ్రీ ఇయర్ PMS ఇస్తారా లేదా, ఆ తర్వాత ఈ రిక్రియేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఆలోచిస్తాం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. వెంటనే మనకు జాబ్ రిక్వైర్మెంట్ రాగానే గూగుల్లోకి వెళ్ళి కంపెనీ డీటెయిల్స్ కొడతాం, మేనేజ్మెంట్ గురించి చూస్తాం, అసలు ప్రొడక్ట్స్ గురించి. ఇంత చూసినప్పుడు మనం డెఫినెట్ గా MLM లోకి వచ్చినప్పుడు ఎవరైనా అడుగుతారు సహజంగానే, వాట్ ఈస్ ద గ్యారంటీ అంటారు. లేదంటే నేను చేరితే నాకు ఏమైనా గ్రోత్ ఏమైనా భంగం అవుతా, నా టైం వేస్ట్ అవుతా, నాకు డబ్బులు ఏమైనా లాస్ అవుతాయా, ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి? వాట్ ఈస్ వెస్టేజ్ లో ఉన్న గొప్పతనం ఏంటండి, వెస్టేజ్ DNA ఏంటంటే వెస్టేజ్ యొక్క విజన్. ఆ విజన్ వాళ్ళకి చెప్పాలి. మా కంపెనీ విజన్ ఇదండి, మా కంపెనీలో కంపెనీ మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది దట్ ఎవ్రీబడి షుడ్ గెట్ ఎకనామిక్ ఫ్రీడమ్ అండి. ప్రతి ఒక్కళ్ళకి ఎకనామిక్ ఫ్రీడమ్ ఇవ్వాలి ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ఇది చెప్పాలి లాస్ట్ లో, ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. కంపెనీ డిఫైన్ చేసిన టర్మ్స్ కాదు, నేను డిఫైన్ చేసుకున్న టర్మ్స్ ప్రకారం నేను ఎకనామిక్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయొచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ క్లారిటీ మనం వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క మిషన్ ఏంటి, ఒక గ్లోబల్
లెవెల్ గ్లోబల్ మార్కెట్ లో బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలి. ఇవాళ 36th పొజిషన్ లో ఉంది ఇండియన్ కంపెనీ, ఒక వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ. ఇన్ ద వరల్డ్ 100 కంపెనీస్ లో 36th పొజిషన్ వెస్టేజ్ ఉంది. ఇలాంటి సబ్జెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం రైట్ ఫ్రమ్ 2004 నుంచి 2020 వరకు YOY అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అంటారు దాన్ని. ప్రతి సంవత్సరం కంపెనీ గ్రాఫ్ ఎలా పెరుగుతోంది, ఎలా డెవలప్ అవుతోంది, యావరేజ్ గా 70 to 80% గ్రోత్ జరుగుతుంది కంపెనీ. ఏ కంపెనీకి లేదండి వరల్డ్ లో ఇంత గ్రోత్. నెంబర్ 1 కంపెనీలు ఉన్న వాళ్ళకి కూడా లేదు వెస్టేజ్ ఉన్నటువంటి గ్రోత్ రేట్. అది మనం వాళ్ళకి చెప్పాలి. అండ్ ఎంతమంది మన దగ్గర సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 2.5 crore డిస్ట్రిబ్యూటర్స్ ఇవాళ మన దగ్గర, మన యొక్క స్ట్రెంగ్త్. దాంట్లో ఆల్మోస్ట్ 1,00,000 పైన సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్మోస్ట్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. సో వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళ టెస్టిమోనియల్స్ చూపించాలి. ఆటోమేటిక్ గా అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక కంపెనీ క్లారిటీ దొరుకుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క సెల్ఫ్ గ్రోత్ గురించి ఎప్పుడైతే టెస్టిమోనియల్స్ సక్సెస్ఫుల్ పీపుల్ చూస్తారో వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది, ఓహో ఈ కంపెనీకి ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక గ్యారంటీ ఉంది, కాబట్టి మనం కూడా ధైర్యంగా బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం అబద్ధాలు చెప్పట్లేదు, ప్లెయిన్ గానే మాట్లాడుతున్నారు. అంతే కదండి, మనం ఎక్కడ అబద్ధం చెప్పట్లేదు. వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు కావాలంటే. మనం ఎవరిని మోసం చేసి బిజినెస్ లోకి తీసుకురావట్లేదు, ఫ్రీగా జాయిన్ అవ్వమంటున్నాం. మరి ఇవన్నీ చెప్పాలి కదా మనం. ఏ కంపెనీ కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు. ఎవ్రీ ఇయర్ ఏదంటే మీరు ఏదో 10,000 పెట్టండి, 7,000 పెట్టండి, 8,000 కిట్టు కొనుక్కోండి, ఇలాంటివి చెప్తున్నారు. కానీ మీకు ఫ్రీ లాగిన్ ఇస్తాం, మీరు ఐడి ఇచ్చేస్తాం, పాస్వర్డ్ ఇచ్చేస్తాం, మీరు జాయిన్ అయిపోండి, మీకు 1 month లో మీకు దొరికిపోతుంది, ఇలాగ ఎవరైనా చెప్తున్నారా? ఎక్కడ లేదు కదా. బట్ మనం అవన్నీ హైలైట్ చేయాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి ఈ యొక్క అబ్జెక్షన్ అనేది మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ విషయం చాలా మంది అడుగుతూ ఉంటారు, పైన వాళ్ళకి డబ్బులు వస్తాయి, కింద వాళ్ళకి డబ్బులు రావు. టెస్టిమోనియల్స్ మన దగ్గర అన్లిమిటెడ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఎందుకంటే పైన కింద ఉన్న అప్లైనర్ డౌన్ లైనర్ ఉన్న వాళ్ళు, డౌన్ లైనర్ అప్లైనర్ ని ఓవర్టేక్ చేసి సంపాదిస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఓవర్టేక్ చేసి యూసీడీలు డియూసీడీలు అయిపోయి డబ్బులు సంపాదిస్తున్నారు, లక్షలు చాలా మటుకు. అది వాళ్ళకి చూపించాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క అబిలిటీ, క్యాపబిలిటీ మీద కూడా బిజినెస్ ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, నా పైన ఇంకోళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని నాకు అబిలిటీ, నాకు ఆ క్యాపబిలిటీ ఉందనుకోండి, నేను వాళ్ళని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాను. నేను వాళ్ళు అక్కడే ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను. అంతే కదా, నా ఇంట్రెస్ట్ అది. బికాస్ దిస్ ఇస్ మై బిజినెస్. నాకు సంపాదించుకోవాలని వచ్చాను, సంపాదించుకుంటాను నేను. ఆ క్లారిటీ మనం వాళ్ళకి చెప్పాలి. అండ్ సక్సెస్ఫుల్ లీడర్షిప్ టెస్టిమోనియల్స్ చూపించాలి. ఎంతో మంది ఉన్నారు మన దగ్గర, వాళ్ళ అప్లైనర్స్ ఇవాళ మార్కెట్ లో ఉన్నారో లేదో కూడా తెలియదు, బట్ వీళ్ళు మాత్రం సక్సెస్ అయిపోయారు. ఇది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ యొక్క అబ్జెక్షన్ ని మనం క్లియర్ చేయాలి. నెక్స్ట్ 4th వన్ ఏం చెప్తున్నాం అండి, కంటిన్యూషన్ లో ఐ ఆర్ సమ్వన్ ఐ నో ఐ ట్రైడ్ ఇట్ బిఫోర్. ఎవరైతే నాకు ఇంతకుముందు తెలిసిన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ట్రై చేస్తారు, ఇది వాళ్ళకి ఏం చెప్పాలంటే, ట్రై చేసి ఉండొచ్చండి, బట్ వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ తో ట్రై చేశారు, బట్ వెస్టేజ్ అట్లాంటిది కాదు. వెస్టేజ్ ఈజ్ వర్క్ విత్ సిస్టమ్. మా దగ్గర సిస్టమ్ ని బ్లైండ్ గా ఫాలో అవుతాం మేము. సిస్టమ్ అంటే ఏంటండి, 7 steps 7 mistakes, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో మనం ప్రాపర్ గా సిస్టమ్ ని ఫాలో అయిపోతాము, సిస్టమ్ ద్వారానే మనం వెళ్తాము. అండ్ కమిట్మెంట్ తో వర్క్ చేస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళు, అందుకే సక్సెస్ అవుతారు. అండ్ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది మిగతా వాటికంటే భిన్నమైనది, డిఫరెంట్. ఇది వాటికి వీటికి ఎటువంటి కంపారిజన్ ఉండదు. అండ్ మాకు ఎవరితో పోటీ తత్వమే లేదు, మాది గ్రేట్ కంపెనీ. అది మనం వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది ఏమని, ఓహో ఇక్కడ మనము సిస్టమ్ ద్వారానే వర్క్ చేస్తారు వీళ్ళు, అందుకే ఇంత గొప్ప సక్సెస్ అవుతున్నారు. వీళ్ళంతా కమిట్మెంట్ తో పనిచేస్తారు, ఆ కమిటెడ్ మైండ్ సెట్ తో ఉంటారు వీళ్ళు. అందుకే అన్నిటికంటే వెస్టేజ్ అనేది ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో 5th వన్, జనరల్ గా నేను ఇప్పుడు జాయిన్ అయిన వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ ప్లాన్ చెప్తాను, లేదంటే ప్రాస్పెక్ట్ తో మాట్లాడుతూ ఉంటాను, లేదంటే టెస్టిమోనియల్స్ మాట్లాడుతుంటే వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, హౌ మచ్ ఆర్ యూ మేకింగ్, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఫస్ట్. నేను చేరాలంటే ఓకే నేను చేరుతాను, సో నీకు ఎంత వస్తుంది ఫస్ట్, ఇది ఇమ్మీడియట్ గా వచ్చే క్వశ్చన్. సో అప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, బాబు ఏదైనా సరే ఫస్ట్ ఇనిషియల్ గా కొద్దిగానే స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్న వాల్యూస్ తోనే స్టార్ట్ అవుతుంది, తర్వాతే పెద్దది అవుతుంది. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ స్మాల్ బిగినింగ్, చిన్న చిన్న బిగినింగ్ తోనే మొదలు పెడతాం మనం.
100 అవ్వచ్చు, 50 రూపాయలు అవ్వచ్చు, 150 రూపాయలు అవ్వచ్చు, 200 రూపాయలు అవ్వచ్చు. ఇనిషియల్ గా ఇలాగే ఉంటది. బట్ అందరూ ఎవరైతే ఇవాళ మా దగ్గర సక్సెస్ఫుల్ టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప అమౌంట్లు లీడ్ చేస్తున్నారు. 35 lakhs, 40 lakhs, 70, 80, 90, 1 crore, 60 lakhs, 1 crore, 80 ఇంత సంపాదిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు మొదలు పెట్టినప్పుడు చిన్న వాటితోనే మొదలెట్టారు. బట్ ఇవాళ వాళ్ళు ఆ విధంగా డెవలప్ అయ్యారు. బికాస్ ఇట్స్ ఎ టైం టేకింగ్ బిజినెస్. ఇది ఓవర్ నైట్ లో వచ్చే బిజినెస్ కాదు ఇది. బట్ ఒక్కసారి సక్సెస్ స్టార్ట్ అయింది అంటే మీకు ఆటోమేటిక్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. ఏదైనా మనం ఒక విత్తనం వేసిన తర్వాత కనీసం 1 year పడుతుంది ఆ విత్తనం డెవలప్ కావడానికి, ఒక మొక్క అవడానికి. అండ్ అట్ ద సేమ్ టైం మనము గుంతలు తవ్వంగానే ఇల్లు కట్టేయం. సో దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఫేజ్ వైజ్ గా వెళ్ళాలి మనం. ఫస్ట్ గుంతలు తీస్తాం, తర్వాత దానికి పూడుస్తాం, తర్వాత బిడ్డింగ్ అదేమంటారు పెట్టేస్తాం, తర్వాత పిల్లర్స్ లేపుతాం. ఇలా ఒక ప్రాసెస్ అది హౌస్ కట్టడం అనేది. దానికి ఒక క్రియేట్ చేసింది కదా, అది వాళ్ళకి చెప్పాలి మనం. ఇది ఒక చిన్న అమౌంట్ తోనే స్టార్ట్ అవుతుందండి. ఇవాళ 100 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. బట్ సంవత్సరం తర్వాత మీరే చూద్దరు కానీ ఎంత అమౌంట్ వస్తుందో. ఎందుకంటే నేను ఇవాళ బిగినర్నే, బట్ లేకపోతే నేను 1 year తర్వాత నాకు ఒక మంచి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇనిషియల్ గా తక్కువగానే ఉంటది మీకు. లేటర్ ఆన్ ఈ బిజినెస్ అనేది ఫస్ట్ ఇనిషియల్ గా వేరు, తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అయిపోతుంది. అది వాళ్ళకి మనం చెప్పాలి. ఇన్ని స్టార్ట్ చేసినప్పుడు తక్కువ అమౌంట్లో మీకు దొరుకుతాయి. సో మీరు దాని గురించి వరీ అవ్వకండి. అది వాళ్ళకి చెప్పాలి. ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు 100 వస్తుంది, 50 వస్తుంది, 200 వస్తుంది. బట్ మీరు కొద్ది రోజుల తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, లేదా 6 months అనుకోనివ్వండి, లేదంటే 1 year లోపు అనుకోనివ్వండి, డిపెండ్స్ ఆన్ దేర్ క్యాపబిలిటీ, అబిలిటీ. ఇందాక మీకు చెప్పాను నేను. కొంతమంది అబిలిటీ బాగుండి, క్యాపబిలిటీ బాగుంటే 6 నెలల్లోనే 1,00,000 సంపాదిస్తారు. అది వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళ అబిలిటీతో వాళ్ళు పనిచేస్తున్నారు. కొంతమంది 1 year, 2 years అయినా పనిచేస్తారు. డిపెండ్స్ ఆన్ దేర్ మైండ్ సెట్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వాళ్ళకి మనం చెప్పాలి, చెప్తేనే అర్థం అవుతుంది. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ డూప్లికేషన్. డూప్లికేషన్ లో ఎలాంటి అబ్జెక్షన్స్ వస్తాయి? ఆ డూప్లికేషన్ నాలెడ్జ్ లేకపోవడం ఎలాంటి అబ్జెక్షన్స్ వస్తాయి? సో ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాం అండి, ఐ డోంట్ వాంట్ టు బాదర్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ గా ఏమనుకుంటారంటే నేను వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాలేమో, లేదంటే వాళ్ళు కొనమని అడగాలేమో, లేదంటే వాళ్ళని అది చేయాలేమో. ఇది మనం ఇక్కడ ఎవరిని కొనమని అడగట్లేదండి. కంపెనీ నెవర్ సే, ఎప్పుడు చెప్పదు. అండ్ ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు, ప్రతిసారి మనం ఎక్కడ సేల్స్ ని ఎంటర్టైన్ చెయ్యము. స్టేజ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే సేల్స్ చేయం మనం ఎక్కడ కానీ. మనము వి జస్ట్ షేర్ అవర్ ఎక్స్పీరియన్స్. ఇది సెల్లింగ్ బిజినెస్ కాదండి, షేరింగ్ బిజినెస్. సో మనం ఇక్కడ షేర్ చేయాలి నాలెడ్జ్ ని, మన యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయాలి, ప్రోడక్ట్ గురించి చెప్పాలి మనం, అంతే. అంతేగాని నేను ఆ ప్రోడక్ట్స్ కొనేయండి మీరు అని చెప్పి మనం ఎక్కడ ఎవరు తలుపులు కొట్టి మనం అడగం. అది బిజినెస్ స్ట్రాటజీ కాదు, స్ట్రక్చర్ కాదు. అండ్ కంపెనీ మేనేజ్మెంట్ ప్రతిసారి వాళ్ళు చెప్తున్నది అదే. ఇక్కడ సెల్లింగ్ బిజినెస్ కాదు. ఇక్కడ ఆయన ఎప్పుడు చెప్తారు దీపక్ సార్. సో మనం ఎక్కడ సెల్లింగ్ గురించి మాట్లాడమా. ఓకే, షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఒక ప్రోడక్ట్ వాడాను, నాకు బాగా ఉపయోగపడింది అది. సో ఐఎమ్ జస్ట్ షేరింగ్ ది ఎక్స్పీరియన్స్. అదే దాన్ని మనం ఒక టెస్టిమోనియల్ గా చెప్తున్నాం. నేను ఒక ప్రోడక్ట్ చాలా రోజుల నుంచి వాడుతున్నా. సపోజ్ ఆమ్లా వాడుతున్నానండి, ఆమ్లా వల్ల నాకు ఇన్ని బెనిఫిట్స్ వచ్చాయి. లేదా స్పైరులినా వాడుతున్నాను, స్పైరులిన్ వల్ల నాకు ఇన్ని బెనిఫిట్స్. ఎలా చెప్పగలుగుతున్నాం మనం? ఐఎమ్ జస్ట్ షేరింగ్ ది ఎక్స్పీరియన్స్. దాన్ని టెస్టిమోనీ అంటాం. మనం దాని ద్వారా మిగతా వాళ్ళని ఇన్స్పైర్ చేయొచ్చు. ఇన్స్పైర్ అవడం వల్ల కూడా బిజినెస్ ఆబ్జెక్షన్ మనం ఓవర్టేక్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎప్పుడు కానీ మిమ్మల్ని అడగకూడదు ఏమని, నాకు ముందే నువ్వు చెప్పాల్సింది కదా, నాకు చెప్పలేదు కదా అని. సో అది ముందే చెప్పేస్తున్నాం మనం ఇక్కడ. ఆ రోజు వచ్చి మీరు నాకు చెప్పితే, ఆ రోజు చెప్పింటే బాగుంటుండే, నాకు ముందే చెప్తే బాగుంటుండే, మీరు ఎందుకు చెప్పలేదు నాకు, ఇలాంటి అబ్జెక్షన్స్ రాకముందుకే మనం ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ డూప్లికేషన్ గురించి తెలియనప్పుడే జరుగుతాయి. డూప్లికేషన్ అంటే ఏం చెప్తున్నాం మనం? జస్ట్ పైన వాళ్ళు ఏదో డూప్లికేట్ చేస్తారో దాన్ని డూప్లికేట్ చేస్తున్నాం. అది వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ సేల్స్ అండి. బ్రహ్మాండమైన క్వశ్చన్ ఇది, అబ్జెక్షన్. ఎవరిని చెప్పంగానే నేను సేల్స్ బ్యాక్గ్రౌండ్ కాదండి, నేను మేబీ బిజినెస్ మ్యాచ్ అవనేమో. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ చాలా మంది, ఆల్మోస్ట్ 21 members లో more than 95% are not from sales, but we are all doing business. అవునా కదా? సో మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి సేల్స్ నాలెడ్జ్ లేదు,
ఎవరికి ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ నాలెడ్జ్ లేదు. మనం అంతా బిజినెస్ చేస్తున్నాం కదా, ఎంతో కొంత అర్న్ చేస్తున్నాం కదా మన డబ్బులు. సో ఇక్కడ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, బాబు, there are so many people who are successful so far in vestige business are not from sales background. ఇక్కడ సక్సెస్ అయినటువంటి మెజారిటీ పీపుల్ ఎవ్వరు సేల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి అని వాళ్ళకి చెప్పాలి మనం. అండ్ అట్ ది సేమ్ టైం ఏం చెప్తున్నామండి, దిస్ బిజినెస్ ఈజ్ నాట్ అబౌట్ సెల్లింగ్, ఇట్స్ అబౌట్ షేరింగ్. ఇందాక మీకు చెప్పాను నేను. ఇక్కడ ఈ బిజినెస్ అనేది సేల్ చేసేది కాదు, అమ్మేది కాదు, ఇది షేరింగ్ బిజినెస్ ఇది. సో వీ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ అండి. మనమే చెప్పాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, నాకు అసలు మార్కెటింగ్ నాలెడ్జే లేదు 8 నెలల క్రితం. నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను, మరి నేను బిజినెస్ చేయట్లేదా? నేను డబ్బులు అర్న్ చేస్తున్నాను కదా, నేను ఒక టీం బిల్డ్ చేశాను కదా, మరి ఇక్కడ నాలెడ్జ్ ఉంటేనే చేస్తున్నావా? లేదు కదా. సో ఆ విషయాన్ని వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. అందుకే లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే మనమే ఎగ్జాంపుల్ గా చెప్పాలి. ఎందుకంటే మనల్ని మించిన ఎగ్జాంపుల్ అక్కర్లేదు కదా, ఎవరి గురించి చెప్తే వాళ్ళకి అర్థం కాదు, మన గురించి చెప్పాలి. ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమైపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం we will work with those people who duplicate the system అండి. మనం ఎలాంటి వాళ్ళతో పనిచేస్తాం? ఎవరైతే సిస్టమ్ ని డూప్లికేట్ చేస్తారో. డూప్లికేషన్ అంటే ఏంటండి? ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ ఒక స్టెప్ వేసి ఉంచారు, ఆల్రెడీ ఒక దారి చూపించి పెట్టారు, దాన్ని మనం ఫాలో అవడమే. వి జస్ట్ బ్లైండ్లీ డూప్లికేట్ దట్. దాన్ని మనం డూప్లికేట్ చేస్తే చాలు. అది చెప్పాలి. ఆ డూప్లికేషన్ తెలియకనే కదా ఇవన్నీ వచ్చేది, అది వాళ్ళకి చెప్పాలి మనం. ఓకే, సో క్లియర్. సో ఇది మొత్తం మనకి 16 అబ్జెక్షన్స్ నుంచి మనకు ఆ 16 అబ్జెక్షన్స్ ని మొత్తం మనం ఏ విధంగా చెప్తున్నాము అంటే మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ 16 అబ్జెక్షన్స్, కామన్ అబ్జెక్షన్స్ గురించి మనం దీన్ని డివైడ్ చేసాం. 5 బిగ్ రీజన్స్ అంటే మెజారిటీ ఈ 5 రీజన్స్ లోనే 16 అబ్జెక్షన్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ వన్ ఏంటి? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ సెకండ్ వన్ ల్యాక్ ఆఫ్ రీపర్చేస్. థర్డ్ వన్ డోంట్ అటెండ్ ద మీటింగ్. ఆ మీటింగ్ అటెండ్ అవ్వకపోతే ఎలాగా? వాళ్ళకి వచ్చే అబ్జెక్షన్స్ ఏంటి? ట్రస్ట్ లేకపోతే ఎలాగా ఎంఎల్ఎం మీద? డూప్లికేషన్ మీద అవగాహన లేకపోతే ఏంటి? సో ఈ యొక్క మెయిన్ 16 అబ్జెక్షన్స్ ని మనం ఈ యొక్క 5 బిగ్ రీజన్స్ లో మనం క్లారిటీగా క్లియర్ గా వచ్చేసి వాటిలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇది మెయిన్ అండి. దీని గురించి మనం అబ్జెక్షన్, నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, ఈ అబ్జెక్షన్స్ ని మీరు నోట్ చేసుకోండి, లేదా ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకుంటే, లేదా స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటే పర్లేదు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ అబ్జెక్షన్స్ ని మీరు థరోగా 1కి 2 సార్లు, 1కి 2 సార్లు, 3 సార్లు, 4 మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో మీరంతా ఈజీగా ఈ బిజినెస్ ని బిల్డ్ చేయగలుగుతారు, సక్సెస్ కాగలుగుతారు, మంచి లీడర్స్ గా తయారవుతారు, మంచి పేఅవుట్స్ తీసుకుంటారు డెఫినెట్ గా. సో ఈ సిస్టమ్ మన కంపెనీ ఆల్రెడీ మనకు ఒక సిస్టమ్ తయారు చేసి ఇచ్చిందండి. ఆ సిస్టమ్ లో వస్తున్నటువంటి ప్రాసెస్ ని మనం ఫాలో అవుతాం. డీవియేట్ చేయకండి, కొత్తగా ట్రై చేయకండి, ఉన్న వాటిని ఫాలో అవ్వండి. ఆల్రెడీ మనం పెద్దవాళ్ళు ఒక దారి చూపించేసి వెళ్ళారు, జస్ట్ మనం ఆ దారిని ఫాలో అవుదాం, అందరం సక్సెస్ అవుదాం అండి. అల్టిమేట్ గా ఇక్కడ బిజినెస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ కావాలి. ఇక్కడ ఎవరికి ఎవరు కాంపిటీషన్ కానే కాదు, మనకు మనమే కాంపిటీషన్ ఇక్కడ. అంతేగాని మనం ఇంకొకరి కాంపిటీషన్ కాదు, వాళ్ళు మనకు కాంపిటీషన్ కాదు. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని డెవలప్ చేసుకోండి, నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి. అన్ని విషయాలు, అబ్జెక్షన్స్ గురించి, ప్రాస్పెక్ట్స్ ఎలా అడుగుతారో మీరు తెలుసుకోండి. దాని విధంగా మీరు ప్రిపేర్ అయ్యాలండి, వాళ్ళని హ్యాండిల్ చేయండి, అండ్ ప్రాస్పెక్ట్స్ ని తో ట్రావెల్ చేయండి బిజినెస్ లో. అండ్ వాళ్ళ ద్వారా వాళ్ళని కూడా మంచి లీడర్స్ గా తయారు చేసి వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్స్ ఇప్పించండి. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ దిస్ సెషన్ అండి.